హాయ్ హలో గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నా పేరు బాను మాస్. ఈరోజు నేను అమెజాన్ నుంచి మన బోయా M1 మైక్ అయితే ఆర్డర్ పెట్టాను. ఆర్డర్ అయితే వచ్చేసింది. ఒకసారి అన్బాక్సింగ్ చేసి నా హానెస్ట్ రివ్యూ అయితే చెప్తాను. సో బాక్స్ అయితే చాలా సింపుల్గా ఓపెన్ అయితే చేసాను. ఇది నేను ఆర్డర్ పెట్టిన 3 డేస్కి అయితే వచ్చిందండి, వెంటనే రాలేదు. దీని ప్రైస్ వచ్చేవరకు నేను బుక్ చేసినప్పుడు 810 రూపీస్ అయితే ఉంది. ఒకసారి నీట్గా అన్బాక్సింగ్ చేసి అయితే చూపించేస్తాను. చూసారు కండి, బాక్స్లో కంటెంట్ ఏం లేదు. సో ఇదే బోయా M1 మైక్. సో సింపుల్గా ఇచ్చాడు. అండ్ లోపల దీనికి సంబంధించిన బిల్ అయితే లోపలే పెట్టేశాడండి. ఇది నేను అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టానండి. సో బాక్స్ అయితే దాని మీద అమెజాన్ అని చూసారు కదా, ఇదే బోయా M1 మైక్. బాక్స్ అయితే చాలా సింపుల్గా ఉంది. చూసారుగా, BY M1 అని ఉంది సైడు. సో మీకు అన్ని సైడ్స్ చూపెడతాను. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేవరకే అసలుకి వీళ్ళు హైలైట్స్ ఉంటాయి కదండి, ఈ మైక్ హైలైట్స్ ఉన్నాయి, నాయిస్ క్యాన్సిలేషన్ ఇవన్నీ పెట్టారు. సో అవి అంతగా వర్క్ అవ్వట్లేదు నేను చెక్ చేసినప్పుడు. సో ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ అయితే చూపెడతాను. సో దీని అన్బాక్సింగ్ అయితే చూడండి. బేసిక్గా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే ఇలాంటి మైక్స్ అయితే చాలా ఉపయోగపడతాయండి. నేను కూడా కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టాను. నేను పెట్టి 3 months అయితే అయింది. సో నేను ఇప్పటిదాకా అయితే మొబైల్లోనే రికార్డ్ చేశాను. సో ఫస్ట్ టైం అయితే నేను ఈ బోయా M1 అనేది తీసుకున్నాను. సో చూసారు కండి, యూజర్ మాన్యువల్ గైడ్స్ అయితే ఉన్నాయి. యూజర్ మాన్యువల్స్ ఎలా యూజ్ చేయాలి, ఏంటి దీని ప్రాసెస్, దీని ఫిట్టింగ్ ఎలా ఉన్నది, ఈ యూజర్ మాన్యువల్ అయితే ఉంటుంది. ఇది అంత అవసరం లేదు, పక్కన పెట్టేశాను. నాకైతే ఈ పౌచ్ అయితే బాగా నచ్చింది. ఈ పౌచ్ ఎలా ఉందంటే చూడడానికి అండ్ పట్టుకోవడానికి కూడా, పట్టుకునే ఫీలింగ్, హ్యాండ్ ఫీల్ కూడా చాలా బాగుంది, చాలా మెత్తగా ఉంది. అండ్ లోపలైతే మనకి మైక్ అయితే ఇచ్చారు. ఇది మైక్ అండి. సో ఆన్ అండ్ ఆఫ్ అనేది ఏముండదు దీనికి. మైక్ అనేది రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి కెమెరా ఆప్షన్ ఉంటుంది, ఇంకోటి మైక్రోఫోన్ మొబైల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇదేంటంటే ఇది సిలికాన్ అండి. సో ప్రోడక్ట్ అనేది స్మెల్ అవన్నీ బ్యాడ్ స్మెల్ అన్నీ రాకుండా ఇదైతే ఉంటుంది. ఈ మైక్తో పాటు మనకి విండ్ క్యాప్ అనేది ఒకటి ఇస్తారండి. అంటే విండ్ క్యాప్ అంటే ఎలా ఉంటుంది అంటే చిన్న స్పాంజ్ ముక్కలాగా ఉంటుంది. ఇది మైక్ పెడతారు, ఎందుకంటే ఇది పెడితేనే సో మనకేమన్నా గాలి వస్తుంది కదా, మనం ఎప్పుడైనా అవుట్డోర్ అప్పుడు వాయిస్ ఇవ్వాలన్నా కానీ అవుట్డోర్కి వెళ్ళినప్పుడు ఈ విండ్ మైక్ అనేది పెట్టుకుంటే ఏంటంటే ఎలాంటి గాలి డిస్టర్బెన్స్ లేకుండా మన వాయిస్ అనేది క్లియర్గా అయితే వస్తుంది. దీంతోపాటు సెలో బ్యాటరీస్ ఇస్తారు. చిన్న బ్యాటరీలు మన చిన్న ఫోన్స్లో వేస్తారు కదా, కిడ్స్ ఆడుకునే ఫోన్స్లో కూడా ఉంటాయి చిన్న బ్యాటరీస్, సెలో బ్యాటరీస్ అంటారు. అవి అయితే వేసుకోవాలి. ఇంకో చూడండి, విండ్ షీల్డ్ అయితే నేను తగిలిచ్చేస్తున్నాను. విండ్ క్యాప్ అంటారు దీన్ని. ఈ విండ్ క్యాప్ అయితే మైక్ పెట్టేస్తున్నాను. కొంచెం పెడతాం అయితే కష్టం అవుతుందండి, ఎందుకంటే కొంచెం చిన్న హోల్ అది, జాగ్రత్తగా పెట్టేసి అలా తిప్పేస్తే సెట్ అయిపోయినట్టే. సో పర్ఫెక్ట్గా అయితే కూర్చుంది, కరెక్ట్గా అయితే సెట్ అయింది. ఇది ఉంటేనే మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ కానీ నాయిస్ కానీ అలాంటిది ప్రతిదీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. అండ్ ఈ వైర్ అనేది ఒకసారి ఓపెన్ చేసి అయితే చూస్తాను. వైర్ క్వాలిటీ అయితే నాకు అంత సూపర్ అనిపించలేదు. సో కొంచెం తిన్గా, అంటే ఎలా ఉందంటే తిన్గా ఉంది. కొంచెం థిక్గా ఉన్నట్టయితే బాగుండేది, మందంగా ఇచ్చినట్టయితే బాగుండేది, మరి సన్నగా ఇచ్చాడు అనిపించింది నాకు. ఇది వచ్చేవరకే మనకి క్లిప్ అండి. ఈ క్లిప్ అనేది మనం ఈ మైక్ సెట్ చేసుకోవడమే, ఏం లేదు. క్లిప్కి ఆ క్లిప్ని తీసుకెళ్ళి జస్ట్ మైక్ కింద ఒక చిన్న రౌండ్ ఉంటుందండి, ఆ రౌండ్కి పెట్టి నొక్కితే వెంటనే సెట్ అయిపోయింది. సో మైక్ అయితే సెట్ అయిపోయింది, చూశారు కదా. సో నా టీషర్ట్కి అయితే మైక్ అయితే పెట్టి చూశాను, పర్ఫెక్ట్గా ఉంది, ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. సో ఈ మైక్ అయితే భలే ఉందండి. కొంచెం మా విండ్ షీల్డ్ ఉంటుంది కదా, విండ్ షీల్డ్ అనేది చాలా మెత్తగా భలే ఉంది. దీనికి వచ్చేవరకే 3.5 జాక్ అనేది ఉంటుందండి. ఇది మొబైల్కి కనెక్ట్ చేసుకోవాలి. ఈ 3.5 హెడ్ ఫోన్ జాక్ అనేది మనం మొబైల్కి కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ మైక్ వైర్కి అయితే ఇలాగ ఆపరేటింగ్ బోర్డ్ లాగా ఒకటి ఉంటుంది. సో అదే మొత్తం మనం కంట్రోల్ చేసిద్ది. సో దాంట్లో అయితే బ్యాటరీ అయితే వేయాల్సిందే. ఈ బ్యాటరీ వేస్తే సో మైక్ అయితే వర్క్ అయితే అయ్యిద్ది. ఈ బ్యాటరీ మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇది ఎవ్రీ మంత్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. మనకు వాయిస్ సరిగ్గా రాకపోయినా కానీ ఏదైనా కానీ బ్యాటరీ అనేది కొంచెం మార్చుకుంటూ ఉండాలి, మెయింటైన్ చేసుకోవాలి. ఇది ఒకటే, ఇది ఎక్కువ రేట్ ఉండదు, మహా అయితే ఒక 30 రూపీస్ అలా ఉంటుంది. ఎక్కడ దొరికినా కానీ మనకైతే దొరికిద్దండి, సెల్ ఫోన్ షాప్స్లో కానీ ఎక్కడన్నా యాక్సెసరీస్ షాప్స్లో అయితే దొరికిద్ది. సో ఇది ఒకటైతే చెక్ చేసుకోవాలి. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత బ్యాటరీ వేసేసిన తర్వాత నేనైతే క్యాప్ అయితే పెట్టేశాను. హలో ఫ్రెండ్స్, నా పేరు బాను మాస్. ఇప్పటిదాకా అయితే నేను ఫోన్లోనే రికార్డ్ చేశాను, ఇప్పుడైతే మైక్ కనెక్ట్ చేశాను. క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేయండి. అండ్ ఈ మైక్ కనెక్ట్ చేయడం నేను నార్మల్గా డైరెక్ట్గా కనెక్ట్ చేసి మాట్లాడుతుంటే అవ్వలేదు. అండ్ ఓపెన్ కెమెరా అని ఒక యాప్ ఉంటుంది, ఆ ఓపెన్ కెమెరా అనే యాప్లోకి వెళ్ళి ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకొని సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఆడియో సోర్స్ అని ఉంటుంది, ఆడియో సోర్స్లోకి వెళ్ళి మనం ఎక్స్టర్నల్ మైక్ అనేది ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మాత్రమే మైక్ అయితే వర్క్ అవుతుంది.
ఎందుకంటే కొన్ని ఫోన్స్ వర్క్ అవ్వచ్చు, కొన్ని ఫోన్స్ మాత్రం వర్క్ అవ్వట్లేదు. ఇది మాత్రం గుర్తుంచుకోండి, ఇబ్బంది పడతారు. నేనైతే ఇప్పుడు ఈ మైక్ పని చేయలేదు నా ఫోన్కి అయితే, నేనైతే రిటర్న్ పెట్టేద్దాం అనుకున్నాను. బట్ నేను కూడా నాకు తెలిసిన ఫ్రెండ్ అయితే యూట్యూబ్ ఛానల్లో ఉన్నాడు ఒక అన్న. సో ఆయన చూస్తే ఆయన చెప్పింది ఏంటంటే, సో ఈ యాప్ ఎక్కించుకుని ఇలా ట్రై చేయమన్నాడు. సో ట్రై చేశాను, వర్క్ అయితే అవుతుంది. ఆడియో క్వాలిటీ ఎలా ఉందో చూశారు కదా. సో ఎన్నాళ్ళు నార్మల్గా నేను మైక్లో చెప్పాను, డైరెక్ట్గా ఫోన్ మైక్లో చెప్పాను, ఫోన్ దగ్గర పెట్టుకొని. సో ఇప్పుడైతే మైక్లో చెప్పిన క్వాలిటీ ఎలా ఉందో మీరు చెక్ చేయండి. అండ్ ఇదైతే మైక్ అయితే తగిలించుకోవడానికి బాగుంది. అండ్ దీనికి కూడా క్లిప్ ఇచ్చారండి. ఈ క్లిప్ కూడా ఎక్కడ కావాలని పెట్టుకోవచ్చు. ఏమన్నా సొక్కాలు కానీ ఏమైనా వేసుకుంటే సో వాళ్ళకి అలా తగిలించుకోవచ్చు. ఇది కొంచెం ఒక 100 grams అయితే బరువు ఉంది. వైర్ కూడా చూశారు కదా, వైర్ కూడా కొంచెం ఒక 10 meters ఎక్కువే ఉంది, 15 meters దాకా వస్తుంది వైర్ కూడా. కాకపోతే నాకు నెగిటివ్ అనిపించింది ఏంటంటే ఇది ఒక సన్నగా ఉంది వైర్, కొంచెం థిక్గా ఇచ్చినట్టయితే బాగుండేది. ఇది థిన్గా ఉంది కొంచెం. అండ్ దీంతోపాటు ఈ వైర్ అంతా మడత పెట్టుకోవడానికి మనకి ఇది స్టిక్కర్ ఒకటి ఇచ్చాడు. ఇది ఒక ప్లస్ అండి. ఈ స్టిక్కర్ లేకపోతే ఏంటంటే మొత్తం ఎక్కడికైనా బయటికి వెళ్తే మొత్తం కింద ఆలాడబడిద్ది. దీని ఒక ఉండలా చుట్టుకొని దగ్గర పెట్టుకోవచ్చు, నీట్గా ఇబ్బంది ఏమి ఉండదు. సో వైర్లెస్ మైక్స్ ఏంటంటే వైర్లెస్ మైక్స్కి సో ఇబ్బంది అయితే ఏమి ఉండదు. కొంచెం మన బడ్జెట్లో స్టార్టింగ్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు మాత్రం ఈ మైక్ అయితే తీసుకొని వాడుకోవచ్చు, చాలా బాగుంది, నాకైతే నచ్చిందండి. సో నేను కూడా ఆన్లైన్ రివ్యూస్ కానీ అవన్నీ చూసి మాత్రమే తీసుకున్నాను. ఇక్కడ ఒక ఆప్షన్ ఉందండి, కెమెరాను స్మార్ట్ ఫోన్ అనేసి ఆప్షన్ ఉంటుంది. ఇది పైకి కిందకి అనుకోవాలి. సో అంటే పైకి కిందకంటే కెమెరాస్ ఎప్పుడైతే మనం బిఎస్ఎల్ఆర్ కానీ ఏమైనా ప్రొఫెషనల్ కెమెరాస్ ఆన్ చేసుకున్నప్పుడు సో మనం కెమెరా ఆప్షన్ పెట్టుకోవాలి. లేదనుకుంటే స్మార్ట్ ఫోన్స్, ఇప్పుడు నేను స్మార్ట్ ఫోన్లో వాడుతాను కాబట్టి స్మార్ట్ ఫోన్ ఆప్షన్ కిందకు ఉంది. సో కిందకి వేసుకొని మాట్లాడుతున్నాను. సో ఆడియో క్వాలిటీ ఎలా ఉందో మీరు చెక్ చేసుకోవచ్చు. సో నేను నడుస్తున్నాను, చూస్తున్నారు కదా. ఫైనల్గా అయితే మైక్ అయితే సెట్ అయిపోయింది. నాకైతే ఎందుకబ్బా ఈ మైక్ అలా సెట్ అవ్వలేదని కొంచెం బాధ వేసింది కానీ సో ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడైతే మైక్ అయితే పనిచేస్తుంది. నేను రిటర్న్ పెట్టి మళ్ళీ ఇది ఎప్పుడు వచ్చి మళ్ళీ ఇది ఎప్పుడు చేయాలనేది నేను మళ్ళీ ఆలోచించాను. కానీ ఫైనల్గా మైక్ అయితే సెట్ పర్ఫెక్ట్. సో గాయస్ ఇప్పటిదాకా వీడియో చూశారు కదా, మీకు వీడియోలో అర్థమైంది ఏంటంటే నా వాయిస్ అయితే ముందులో వస్తుంది, ఒక వీడియో అయితే తర్వాత వస్తుంది. ఎందుకంటే నేను ఓపెన్ కెమెరా అనే యాప్ ద్వారానే రికార్డ్ చేయడానికి అయితే ఉంటుంది. అదొకటి మేజర్ మైనస్ అని చెప్పుకోవచ్చు ఈ మైక్కి. ఇంకా ఇంకో మేజర్ మైనస్ ఏమైనా ఉందా అంటే దీనికి సెల్లర్ బ్యాటరీస్ అనేవి మార్చుకోవాలి, మెయింటైన్ చేసుకోవాలి, అదొకటి మేజర్ మైనస్ అనేది. ఈ రెండు అయితే నేనైతే మెన్షన్ చేశాను. 800 కాదే. దీంట్లో గుడ్ ఏమైనా ఉందంటే అది వాయిస్ క్వాలిటీ అండి. వాయిస్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. నీకు అర్థమవుతుంది కదా, ఇది ఫోన్ మైక్రోఫోను. ఇప్పటిదాకా నేను డబ్బింగ్ చెప్పింది కానీ ఏదన్నా కానీ అది ఆ మైక్ నుండి అయితే డబ్బింగ్ చెప్పాను. కైన్ మాస్టర్ కానీ దేనికన్నా ఏ ఎడిటింగ్ యాప్స్కైనా కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు, అంతా పనిచేస్తుంది, అంతా బాగుంది. కాకపోతే మేజర్ మైనస్ అయితే మనం వీడియో అనేది మన ఫేస్ చూపించి మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా, ఫేస్ చూపించి వీడియోలు చేసుకునే వాళ్ళకైతే ఇది ఇబ్బంది. సో ఏమైనా స్ట్రీట్ ఫుడ్ అవి చూపిస్తూ మాట్లాడుతూ ఉన్న వాళ్ళకి అలాంటికైతే కొంచెం అంత ఇబ్బంది అయితే ఏమున్నది. కానీ ఫేస్ చూసి డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మన ఆడియో అయితే మొదలు వస్తుంది, మన ఎక్స్ప్రెషన్స్ కానీ మనం మాట్లాడేది వీడియో అనేది తర్వాత వస్తుంది. అదొకటే నేనైతే బాగా నోటీస్ చేసింది స్టార్టింగ్ కాబట్టి. సో 800 రూపీస్కి వర్తా అంటే వర్తే. కాకపోతే ఈ రెండు అనేది కొంచెం సరి చేసినట్టయితే, ఈ రెండు కరెక్ట్గా ఉన్నట్టయితే బాగుండేది. సో ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఎవరికైతే స్టార్టింగ్ యూట్యూబ్ ఛానల్ తీసుకుందో మంచి వాయిస్ అనేది క్లియర్గా రావాలి, మంచిగా ఉంటే బాగుండు అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ బోయే M1 మైక్ అనేది ప్రిఫర్ చేయండి. లేదు అనుకోండి మేము ఎదురుగానే ఫేస్ టు ఫేస్ కెమెరా మా ఫేస్కి పెట్టి మాట్లాడతాం అనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా దీని అయితే అవాయిడ్ చేయండి. ఏమన్నా వేరే ఇంకొక 5000 అయితే మంచి మంచి మైక్సే ఉన్నాయి, వైర్లెస్ మైక్స్ అయితే ఉన్నాయి, అవి అయితే ప్రిఫర్ చేయండి, చాలానే ఉన్నాయి. మీరైతే ఇవైతే ప్రిఫర్ చేసి సో అవైతే కొంచెం బాగుంటాయి, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఇంకంతేనండి, మాట్లాడేది ఏం లేదు. సో ఈ వీడియో ఎక్కడ చూసారంటే మీకు ఎంతగా నచ్చింది అనుకుంటున్నాను. దయచేసి అయితే లైక్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ ప్రతిదీ కామెంట్ పెట్టండి, నేనైతే మాట్లాడతాను, రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మీ బానమాస్.